తను తను దాకా చేరకుండా పక్కన పెట్టచ్చు. ఇప్పుడు మనం చేసాం ఒక పనిని, ఒక పదార్థం కోసం ఎంత కష్టపడినా అప్పుడు తినటానికే పనికొచ్చింది. ఒక అలంకరణ కోసం ఎంత ప్రయత్నించినా ఆ క్షణానికే పనికొచ్చింది. ఇప్పుడు మరి సినిమాలో షూటింగ్ తీసేటప్పుడు ఆ ఒక్క సీన్ కోసం ఎక్కడో పాటలో ఒక సీనరీ కోసం దేశాలు వెళ్ళి అంతమంది అంతా పనిచేసి దాంట్లో అంత ముక్క తీసుకుని ఇతనికి వచ్చేయాలి మొత్తం. దానికోసం అంతా శ్రమ పడతారు కదా, మళ్ళీ కనపడుతుంది. ఇప్పుడు ఎంతో బోల్డ్ డెకరేషన్లు చేస్తారు, ఆ ఒక్కరోసేపు పాట తీస్తారు, మళ్ళీ అది ఇంకా దేనికి పనికిరాదు. హలో అమ్మా, అట్లా మనము ఈ జీవనంలో ఉండి, ఈ భూమి మీద ఉండి, ఈ మనిషిగా పుట్టినందుకు నేనే బ్రహ్మాన్ని అయి ఉన్నాను, నేనే ఆత్మని అయి ఉన్నాను అనే విధానాన్ని తీసుకోవటానికి ఎప్పుడు తీసుకోగలడు, ఎట్లా తీసుకోగలడో ఇది మన ముఖ్య ఉద్దేశం. అమ్మ మనకి నేర్పే విద్య అంతా మనం జీవనంతో కలిసి ఉన్నాం. ఈ దేహం అనే ఈ రథం ఒక వాసనలతో, ఒక ప్రాప్తాలతో ఈ భూమి మీదకి వచ్చింది. ఆ ప్రాప్తాలలో వచ్చినప్పుడు అదేం తెచ్చుకుంది అంటే, గతంలో తనకి ఏది కావాలి అనుకుందో, నాకు అవసరము అనుకుందో, దాంతో సాంగత్యం చేసి ఇక్కడికి వచ్చింది. సాంగత్యం చేసినందుకు ఏమైందంటే, నాకు ఏది కావాలని సాంగత్యం చేస్తే అది అయిపోయింది. అది ఏది కావాలని సాంగత్యం చేస్తే అది అయిపోయింది. జీవుడితో సాంగత్యం చేసి నాకు అది కావాలి అనుకుని అది అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ మనకి అమ్మ చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఏది దాంతో సాంగత్యం చేస్తే అది అయిపోయినట్టు నువ్వు బ్రహ్మానివే అని సాంగత్యం చేయి, నువ్వు అది అయిపోతావు. ఇది మూలం. ఇప్పుడు దాకా అదని తెలియలేదు, దాంతో సాంగత్యం చేయలేదు, అదని మనకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది, దాంతో నువ్వు సాంగత్యం చేయి, నువ్వు ఇప్పుడు అది అయిపోతావు. ఇప్పుడు అది ఏదైతే కావాలి అన్న దాంట్లో అయిపోయిందో అది రిజల్ట్ వచ్చింది మనకి ఇక్కడ దేహంగా. నేను అమ్మనవ్వాలి, తల్లినవ్వాలి, దానికోసం ప్రయత్నం చేశాను, తల్లినయ్యా. నేను భార్యనవ్వాలి, దానికోసం ప్రయత్నం జరిగింది. మనస్సు ఏది కోరుకుందో దానిని తయారు చేసింది. ఇదే జీవనం. మనిషికి వాడు పుట్టిన దగ్గర నుంచి ఈ ఆహారం నాకు కావాలి, దానికోసం ప్రయత్నం. ఇందాక ఎందుకో పడుకుంటే కళ కాదు, మధ్యలో మెలకు వచ్చిందో ఏంటో తెలీదు. ఏంటి ఇంకా నేను అంటే ఆకలేసింది తినాలి, నిద్ర వచ్చింది పడుకోవాలి, నాకు నిద్ర చాలేదని ఒకసారి, నేను తినేది ఇది నాకు నచ్చలేదని ఒకసారి, ఏదో నేను చేయాలి, నేను చేయలేకపోయానని ఒకసారి. అలా నువ్వు అస్తమానం ఈ కదిలేవాడితో ఈ అవసరాలతోనే ఉంటావా అని అడిగాడు లోపల. నీకు ఇంకే ఇదే పనేనా, ఎంత నిద్రపోయినా, ఎంత తిన్నా, ఏం చేసినా నేను చేయాలి కదా అని ఎందుకు అనుకుంటున్నది? ఇంకా దానికి అసలు తీరదా? ఎట్లా గుర్తొచ్చిందంటే, రాత్రి ఎందుకో అస్సలు నిద్ర పట్టినట్టు అనిపించలా, ఫీల్ రాలా, ఎప్పుడూ మెలకుగానే అనిపించింది. దానికి తెల్లారి మళ్ళీ గుర్తు తెచ్చుకుని, నాకు సరిగ్గా రాత్రి నిద్ర పట్టలేదు, అందుకని నాకు ఇప్పుడు నిద్ర అవసరం అవుతున్నది అని ఆడు చెప్తున్నాడు లోపల. చెప్తా ఉంటే అప్పుడు వీడు గుర్తించి లోపల ఏమన్నాడంటే, ఇంకా అట్ట ఎప్పుడు నాకు ఇది కావాలి, నాకు ఇది చాలలేదు, నాకు తీరలేదు అంటవేనా నీ బతుక్కి అన్నాడు. అది లోపల చెప్పగానే లోపల సజెషన్, ఇక జన్మంతా దీనికోసమే నువ్వు పుట్టి దీంతోనే అవసరాలు తీర్చుకుంటా, ఎక్కడ పూర్తిగా నేను పొందాను అనకుండా, తిండి గురించో వస్తువుల గురించి ఏదో ఒక దాని గురించి నేను ఇట్లా చేయాలి అనుకోను, చేయగలిగాను అనుకోను, చేయలేకపోయాను అనుకోను,
అనుకోవటమేనా నా పని, ఇదేనా, దీనికోసమేనా అన్నాడు. అన్నప్పుడు మరి అది ఏదో తీరుస్తుంది అని కదా నువ్వు ప్రయత్నించావు. బాగా మంచిగా నిద్రపోయాను అంటే నాకు ఏదో చెందినట్టు, నేను కావాల్సింది తిన్నాను అంటే చెందినట్టు, కావాల్సింది చేసుకున్నాను అంటే నాకు చెందినట్టు, నాకు ఎవరు అడ్డు చెప్పలేదు అంటే నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళాను అంటే నాకు చెందినట్టు, మనిషి అంతా ఇంకా ఆ ఆలోచన నాకు ఎవరు అడ్డు రాకూడదు, నేను అనుకున్నట్టు జరగాలి, నేను ఏదో పొందుతాను, వీటన్నిటి నుంచి నేను పొందుతాను అనుకుని వచ్చాడు ఈ భూమి మీదకి. అందుకే నాకు ఇంకా కావాలని దాని చుట్టూ తిరుగుతున్నాడు. అలా నువ్వు తిరిగే ఈడుని ఈ ఒక్క మానవ జీవితంలోనే ఒక్క వివేకవంతమైన బుద్ధి పని చేస్తూ ఉండగానే ఇవన్నీ దీనికి ఉంటాయి, నాకుండవు, నీకుంటాయి, నాకుండవు అని వివేకంతో తెలుసుకుని ఉండని వాడిని రుచి చూస్తా, ఉండేవాడిని చూస్తా. రుచి ఇప్పుడు అట్లా రుచి చూసినప్పుడే కదా అడు గురించి నాకు నిద్ర పట్టలేదు, రాత్రి అంతా పట్టలేదు, నాకు ఇప్పుడు కావాలి అంటే ఎవరు అడ్డం వచ్చారు? కొడుకు అయితే నిద్ర తనంతటికి తను పట్టి తనకి తీర్చాలి, కానీ ఎవరన్నా అడ్డం వచ్చారా? అడ్డం వచ్చారు అంటానికి ఏముంది అక్కడ? నీకు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు నిద్రతో అప్పుడు పడుకో అంటే నాకు ఈ పని ఉంటున్నది, ఈ పని ఉంది కదా దీని మూలాన్ని పడుకోలేను అనుకుంటావు. అసలు ఏం పని ఉంది నువ్వు చేయటానికి? నీకోసమే నీ పని ఉంది, ఇంకొకరికి నువ్వేం చేసి పెట్టట్లా. నీకోసమే నీకు పని ఉంది. నీకోసం నీకేం పని ఉంది? నువ్వేది కావాలి, నీ దేంతో సాంగత్యం చేస్తే అది నీకు పని అన్నట్టు. అందుకే మూలంలోకి వెళ్ళే కొంది ఇంకా నేను చేయాల్సిందే అన్న పని లేనివాడుగా తయారవుతుంది. చేయాల్సిందే లేనివాడుగా తయారవటం అంటే శరీరం ఉండగా కాదు, శరీరంతో కాదు, ఆత్మతో నువ్వు ప్రయాణించి నేను చేయాల్సిందే అన్న లేనివాడు అక్కడ అవుతాడు. అక్కడ అయ్యి ఆడు బలంతో ఈ శరీరం మీద అంతకుముందుల ఏ డిజైన్ ఉంటే, మనం అంతకుముందుల ఏదైతే వాసనతో ఉంటే అంతవరకే చేస్తాడు తప్ప వీడు కొత్త వాసనను పూసుకోడు. అంతకుముందుల వాసననే తీర్చుతూ ఉంటాడు దీనికి. అప్పుడు కొత్త వాసన తయారవనప్పుడు, కొత్త దాంతో పని లేనప్పుడు నీకు ఇక్కడ కొత్త దాంతో పని లేకపోవడం అనేది వస్తువులతో కాదు, కొత్తది వస్తువులు కాదు, బుద్ధిలో తలంపు. వస్తువులు అంటావా? నేను అక్కడ పెట్టిన వస్తువు నేను తీస్తే ఇంకోసాటికి వెళ్తుంది, లేకపోతే అక్కడే ఉంటుంది. అది పదార్థానికి ఏమి దాన్ని సొంతంగా చేయటానికి లేదు కదా, మనం ఎక్కడ పెడితే అది అక్కడ ఉంటున్నది. ఆ మనం అంటే ఎవరు? ఆత్మగా ఉన్న మనానికి ఏమీ కదిపేది లేదు, కదుపుకునేది లేదు. మనం ఆత్మగా ఉన్న మనం, దేహంగా ఉన్న మనంకి ఆగేదే లేదు. ఎందుకు లేదు? కళలోనూ ఆగటానికి లేదు, మెలకువలోనూ ఆగటానికి లేదు, మరణం తప్ప దానికి ఆగటానికి లేదు. ఏదో ఒకటి చేస్తానే ఉంటుంది కదా అది. అలా దానిని ఇప్పుడు ఇవాళ కొత్తగా మనం ఏమి నేర్పుదాము, ఏమి నేర్చుకుందాము? దీనిని ఎటు చేస్తున్నాం, ఇప్పుడు దాకా గడిచిపోయింది. ఇప్పుడు ఇంకా ఏం నేర్పుదాము, ఏం నేర్చుకుందాము? దేనికోసం అది అంట? అట్లా వివేకంతో గ్రహించిన అవగాహనే మనకి సొత్తు అవుతుంది. ఇక్కడ నేను కొత్తగా ఏం చేయగలను? నా రుణం ఉన్నది నేను చేస్తాను, అది ఆపటానికి లేదు. నేను కొత్తగా ఏం చేయాలి అంటే నేనెట్టా ఆల్రెడీ గతంలో తయారయ్యాను, ఇప్పుడు కూడా నేను తయారు చేస్తాను. నేను చెయ్యాలి అన్నప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు గతంలో ఏం తయారు చేశానో ఇప్పుడు కూడా అదే తయారు చేస్తాను. నేను చేసే కొంది ఏమవుతుంది? అది నేను తయారు చేసే కొంది ఏమవుతుంది? పదార్థం అమ్మ వండాలనిపించి వండాను, నేనన్నా తినాలి, ఎవరికన్నా పెట్టాలి, అది అయిపోయిందాక నాకు పనే కదా.
అట్లాగే మనం బతికున్నంతసేపు ఏదో ఒక రుణమే మనకి, అన్నిటితో రుణమే. ఇదే పెద్ద రుణం మనకి, శరీరమే, దాన్ని పోషించాలి కాబట్టి రుణమే. ఆ పోషించబడేటప్పుడు అక్కడ ఉన్న నిన్ను ఒక్కడనే కనుక గుర్తిస్తే దీని వరకు తప్పించుకోలేం కదా దేనిని కూడా. ఇప్పుడు అది అన్నట్టు నిద్ర అందించాల్సిందే, తిండి అందించాల్సిందే, అది ఏది అడిగితే అది అందించాల్సిందే. దానికి రుణమై వచ్చాం మరి. ఇది దీనికి అందిస్తే ఒక రకం పర్వాలా, ఇది ఏం చేస్తున్నది, దీంతో కలిపి పని లేకపోయినా ఆలోచనతో అన్నిటినీ కలుపుకుంటున్నారు. దేంతో సంబంధం లేని దానిగా ఉన్న ఆత్మని పట్టే అవసరం ఉన్న అది మరిచి దీంతో గుర్తుపట్టినందుకు కళ్ళకు కనపడిందంతా వినపడిందంతా కలుపుకుంటా నేనేదో చేయాలి, నేనేదో పొందాలి, నేనేదో అంటే ఇటు తీసుకుంటా వచ్చింది ఇది. ఇప్పుడు దీనికి అంతం ఎక్కడుంది అసలు? ఊపిరున్నంత వరకు పోజేస్తుంది, ఊపిరి పోయాక మళ్ళీ పట్టుకెళ్తుంది మూట, మళ్ళీ మొదలెడుతుంది. ఇంకంతే కదా. అందుకే ఇంద్రియాలు పనిచేస్తూ ఉండగానే, వివేకవంతం పనిచేస్తూ ఉండగానే, ఏ చేతలకి ఇరుక్కుని ఉన్నావో నువ్వు, ఏ చేతల వల్ల లాభం ఉంది అనుకుంటా వచ్చావో, ఏ చేతల వల్ల నాకు ఆనందం అనుకుంటా వచ్చావో, ఏదైతే దేంతో అయితే ఆనందము నాకు అవసరము అనుకుంటా వచ్చావో అయ్యే పరమాత్మ అంటే అని చూపించి, ఆ పరమాత్మే నాకు కావాలనుకుంటున్నావు కదా, నీ చేతలే నీ పరమాత్మ, నీ అవసరాలే నీ పరమాత్మ, నీ ఆలోచనే నీ పరమాత్మ అన్నప్పుడు చేతలను పెంచడు, పరమాత్మను పెంచుకుంటాడు. ఇక్కడ అర్థమవ్వాల్సింది అది. చేతలను పెంచడు, జరిగేదాన్ని పరమాత్మగా స్వీకరించి పరమాత్మను పెంచుకుంటాడు. ఇక్కడేమో మనసు ఏం చేస్తుందంటే చేతలను పెంచుకుని పరమాత్మను దూరం చేసుకుంటుంది. చేతలను ఎందుకు పెంచుకుంటుంది? నేను చేశాను అనిపించుకోవటం కోసం, నేను చెయ్యాలి అనిపించుకోవటం కోసం. ఇక్కడే ఆ రిజల్ట్ నాదిగా సొత్తు చేసుకోవటం కోసం చేతలని పెంచుకుంటుంది. మనకి ఇక్కడ ఆ చేతలకి వెనకాలన్న పరమాత్మను కనుక గుర్తుపెట్టుకున్నామంటే అప్పుడు ఈ చేతల ద్వారానే పరమాత్మను పెంచుకుని చేతలను కట్ చేసుకుంటూ ఉంటాం. నిరుడులాగా నేను ఇప్పుడు చేయాలి అనుకున్నానంటే పని, నిరుడు ఆ ప్రాప్తం ఉంది, జరిగింది. ఈ ఏడు ఏది ఉంటే అది జరుగుతుంది. నిరుడు లాగనే అంటే ఎట్లా కుదురుతుంది? చేయొచ్చు, చేయలేకపోవచ్చు. ఒకవేళ నిరుడు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ జరగచ్చు. మన ఒంటి మీద ఏముంటే అది, ఏదైనా సరే మనమే చూస్తున్నాం. సత్సంగ పరంగా అమ్మ దగ్గర ప్రతి సంవత్సరం ఇంకా కన్నా ఏదో జరుగుతున్నది, అక్కడ జరపబడుతున్నది. పోల్చడానికి లేదు కదా, జరపబడుతున్నది. అట్లాగే ఇక్కడ మన విధిలో కూడా మనం ఇక్కడ ఏమి గ్రహించి వచ్చామో అది జరపబడుతున్నది. అప్పుడు నువ్వు ఈ గ్రహించిన దానికి జరపబడేదానికి అంటని వాడిగా ఉన్నావు, అంటుకోని వాడుగా ఉన్నావు. ఆ అంటుకోని వాడుగా ఉన్నవాడికి ఇది ఎంత జరిగినా సున్నానే, ఏం జరగకపోయినా సున్నానే. అటు దృష్టిలో ఎంత జరిగినా సున్నానే, ఏం జరగకపోయినా సున్నానే. ఇప్పుడు మన సత్సంగం ఇక్కడే 25 మంది కూర్చున్నా ఇదే సబ్జెక్ట్ చెప్పుకుంటాం, ఒక్కళ్ళు కూర్చున్నా ఇదే సబ్జెక్టు. అమ్మ అస్మానం నువ్వు నీ లోపల వచ్చింది మాట్లాడితే రికార్డ్ చేయి పంపు అంటున్నారు. అప్పుడు నాకు ఎవరు లేరు పక్కన, నాలో వాడు చెబుతున్నాడు, నేనే వింటున్నా. నాలో వాడు చెబుతున్నాడు, నేనే వింటున్నా. అది సత్సంగమే. అట్లా రికార్డ్ చేసి పంపు అన్నప్పుడు మామూలుగా అయితే వీళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నారు, మామూలుగా అనిపిస్తుంది అది. ఇక్కడ ఎవరన్నా ఉంటేనే మాట్లాడాలి అనుకున్న వీడు మాట్లాడటం ఎవరన్నా ఉంటేనే మాట్లాడటమే అయితే నీ లోపల నువ్వు మాట్లాడుకునేదంతా ఎవరున్నారని మాట్లాడుకోవట్లా. ఆ లోన్ వచ్చేదంతా ఇద్దరుగా ఉండే జరుగుతున్నాయి. ఆత్మ అనే పవర్ ఉంది, జీవుడు అనే విధానం ఉంది. నాకు ఇక్కడ కూర్చోగానే నా బిడ్డ గుర్తొచ్చింది, నా బిడ్డకి నేను ఇది చెప్పాలి అనగానే నేను ఆ బిడ్డతో మాట్లాడినట్టే, నాలో గుర్తు రాగానే నేను మాట్లాడినట్టే.
అది ఎదురుగుండా మాట్లాడితేనే మాట్లాడాము అనుకుంటున్నాం, ఎదురుగుండా చేస్తేనే చేసాము అనుకుంటున్నాం. కానీ బుద్ధిలో నుంచి అసలు సంకల్పం ఆలోచన పుట్టిందంటే జరిగినట్టే. అందుకే మనం లోపల ఉద్దేశానికే ఎక్కువ శిక్ష పడుతుంది. అందుకే చేసినోడు కన్నా చేపించినోడికే ఎక్కువ శిక్ష అంటారు. ఆడి ఉద్దేశంలో చేయమన్నాడు, వీడు చెబితే చేశాడు కానీ ఆడికి ఉద్దేశం లేదు చేయాలని. అచ్చులైనా దొంగతనాలైనా చేపించినోడికే ఎక్కువ శిక్ష, చేసినోడికి లేదు. ఎందుకు లేదంటే ఆడు చెప్పాడు చేశాడు అంతే. చెప్పేవాడికి మదిలో ఉంది ఇది చెయ్యాలి అని. అట్లా ఇప్పుడు మనం రెండుగా ఉన్న మనం, ఆత్మ పవర్ని తీసుకుని జీవుడుగా వాడబడేవాడుగా ఉన్న మనం ఒక్కటి అవ్వాలి. ఇది మూలమైన సబ్జెక్టు. మనకి ఒక్కటి అవ్వాలి అంటే ఏదో ఇని నేర్చుకుని, చేసి నేర్చుకుని, చూసి నేర్చుకుని, ఇంకా ఇంకా నేర్చుకుని, ఇంకా ఏదో జీవితంలో కొనసాగుతాను అంటే ఆ ఒక్కటి ఎట్లా అవుతాడాడు? మళ్ళీ ఆ కొనసాగుతాను అంటానికి ఏదో ఒకటి చేయకుండా ఉండలేని జీవుడు అక్కర్లేనిది ఏంటి, అవసరమైనది ఏంటి అనే రెండు విధానాలతో ప్రయాణిస్తూ ఉంటాడు. ఇది సంఘపరంగా, కుటుంబపరంగా, దేహపరంగా, అన్నిటి పరంగా ఇది చెయ్యొచ్చు అనే రూఢి మన పెద్దలు మనకి ఏర్పాటు చేశారు. ఒక భగవంతుడితో సాంగత్యం అనండి, అప్పుడు ఎవరు అడ్డు పెట్టద్దు లేదు, నువ్వు చేసుకోమ్మా అన్నారు. అదే విరుద్ధమైన చేతల దగ్గరికి వచ్చేసరికి నువ్వు చేయకూడదు అని బందీ చేశారు. ఎందుకు? తనకి అది చెందేటప్పుడు, పరమాత్మ చెందేటప్పుడు ఎదుటోడికి ఆనందాన్ని ఇచ్చింది, తనకి ఆనందాన్ని ఇచ్చింది. అదే విరుద్ధం తనకి నష్టపెట్టింది, ఎదుటోడిని నష్టపెట్టింది. అందుకని రెండు ద్వంద్వాలుగా మనకి పెద్దలు ఈ శరీర అవసరాలను బట్టి మనకి అందిస్తూ వచ్చారు. అమ్మ నువ్వు ఇది చేస్తే నష్టపోతావు, ఇది చేస్తే లాభపడతావు. నిన్న మాధవ్ చెప్పట్లేదా, కడుపుతో ఉన్న పిల్లకి మీరు ఇది భగవద్గీత చదువుకోండి, ఈ రామాయణం చదువుకోండి అని చెప్తున్నాను, మా పెద్దవాళ్ళు మాకు అట్లా చెప్పారు అని అంటున్నారు కదా. అట్లాగా ఆ చెప్పబడేటప్పుడు తనకి ఇష్టం అవ్వాలి. మనం చెప్తాం మంచిది అని, తనకు ప్రాప్తం ఉండాలి. నీకేదో తెలిసింది నువ్వు చేసుకుంటావు, అది నీకు ఆనందాన్ని ఇస్తున్నది. నువ్వు చేసుకున్నది ఇంకోళ్ళకి చెప్తూ ఉంటావు. ఇప్పుడు చెప్పబడే దగ్గరికి వచ్చేసరికి ఆడు అడిగితే చెప్పిన దానికి మనం చెబితే ఆడు చేయలేదంటానికి ఎంత తేడా ఉంది. ఈ ద్వంద్వాలుగా ఉన్న నువ్వు, ఏకంగా ఉన్న నువ్వు, బ్రహ్మం అంటేనే నువ్వు, బ్రహ్మం అంటేనే నువ్వు అన్నప్పుడు ఈ రెండు ఒకసారి జరుగుతాయి, ఒకసారి మారుతూ ఉంటాయి. ఈ జరుగుతూ ఉన్నా, మారుతూ ఉన్నా, మారుతూ ఉన్నా మన జీవితంలో ఎవరికీ సంబంధం లేదు. నా చేతలే నాకు సాక్ష్యం, నా ఆలోచనే నా బాట. అప్పుడు నా బాటలోకి నేనే నడవాలి కదా. ఏ బాట వేసుకున్నాను నేను? దుఃఖం అనే బాట వేసుకుని దాంట్లో నేను నడవాలి కదా. ఆనందం అనే బాట వేసుకుంటే ఆనందంగానే నడుస్తాం. అమ్మ అందుకనే ఇప్పుడు దాకా ఏదైతే చేసున్నారో ఇంకా ఆ చేతలకి విలువని, వాల్యూని ఇస్తా ఆ నేను పెంచుకోవద్దు అంటున్నారు. నేను చేయాల్సిందే అన్నప్పుడు దానికి ఒక పట్టు ఉంటుంది. ఆ ఛాన్సపడేదే అయితే నువ్వు చేయాల్సింది అనుకోపోయినా నువ్వు చేస్తావు. ఎప్పుడు దాకా చేయగలదమ్మా ఇది? రుణం ఉన్నంత వరకే చేయగలదు. ఆయుష్ ఉన్నంత వరకు చేయలేదు, రుణం ఉన్నంత వరకే చేస్తుంది. అందుకే మన అమ్మ ఈ రుణం ఉన్నంత వరకు చేసే ఈ పనిముట్టుని రుణానికి అప్పచెప్పు, నువ్వు దాంట్లో నుంచే విడిగా ఉండు. చెప్పుల్ని బయటంతా వాడుకుని గుమ్మాలో ఇడిచేసి లోపలికి ఎందుకు వస్తున్నాను? ఆ చెప్పులతో నాకు లోపలికి రాకూడదు. బయటంతా డస్టు, దుమ్ము, ధూళి అది ఇంట్లోకి తెచ్చుకోకూడదు. నేను ఇంట్లో ఎక్కువ సమయాన్ని గడపాలి, అక్కడ శుభ్రంగా ఉండాలి అని ఎలా ఇంట్లోకి తెచ్చుకోకుండా ఆ చెప్పుల్ని అవసరార్థం అక్కడ వాడి అక్కడ ఇప్పుతున్నానో, బుద్ధిని కూడా ఈ జీవనం అనే దాంట్లో
అవసరాలు తీర్చుకునేంత వరకు, దేహం అవసరాలు తీర్చుకునేంత వరకు వాడి అన్నిటితో కలపకుండా ఆత్మ దగ్గరికి మనం వెళ్ళిపోవాలి, లోపల లోతుల్లో నుంచి. అట్టా ఈ చేతల్ని ఇక్కడ వదలాలి. అప్పుడు కానీ ఆ లోపల ఉన్న ఏకమైన పూర్ణతని మనం పొందలేము. బయట తిరిగి వచ్చిన చెప్పులతో నేను ఇంట్లోకి వెళ్తే ఏం లేదు, ఆ మట్టి నేనే తుడుచుకోవాలి, ఆ కసకసలు నేనే అనుభవించాలి. అక్కడ వదిలేసాను అంటే నా లోపలికి రావు దువ్వాధూళి. అట్లానే మన ఆలోచనలు కానీ మన చేతలను కానీ దేహం వరకే అప్పచెప్పి నువ్వు ఆత్మలోకి వచ్చేయాలి. అది ప్రాక్టీసు. ఆత్మలోకి వచ్చేయాలి అంటే అది ఏమైనా కనపడేదైతే ఇల్లు కాబట్టి శుభ్రం చేసుకోలేక నా బయట ఎక్కడో దొక్కొచ్చింది లోన్ దొక్కాను అంటే బాబోయ్ మళ్ళీ నేను శుభ్రం చేసుకోవాలని ఆ పనితనం కనపడుతున్నది. కానీ ఒకరోజు తెలియక ఇంట్లోకి వచ్చినా అక్కడే ఇప్పు తెచ్చుకుంటాం. తెలియక ఇంట్లోకి వచ్చేసితే నేను తుడుచుకోవాల్సి వస్తున్నది, నాకే అది చిరాకుగా ఉందని ఇప్పేసి వస్తున్నాం. ఇప్పుడు మనకి మన ఆలోచనల నుంచి మన లోపలికి తెలియక వచ్చినా అక్కడ అట్టి పెట్టగలటం మన ప్రాక్టీస్లో చాలా. ఈ అనుభవం కావాలి. ఇక్కడ అనుభవం ఎట్లా అమ్మో నేనే తుడుచుకోవాల్సి వస్తున్నది అనే అనుభవం ఎట్లా ఉందో మన లోపల కూడా ఇది అడ్డమవుతుంది అనే అనుభవం కావాలి. ఆ అడ్డమవుతుంది అనుభవం ఎట్లా వస్తుందంటే, నాకు అడ్డమవుతుంది అనే అనుభవం పక్క వ్యక్తి మీద ఎలాంటి విరుద్ధమైన భావన నేను పెట్టుకున్నా, అసలే జన్మకు తెచ్చి వీటన్నిటితో రుణమై నేను వచ్చా. ఆ రుణమై వచ్చినందుకు చేస్తున్నా. ఏ పని చేయాలంటే ఆ పని చేస్తున్నా. ఆ పని చేస్తా కూడా ఆ వ్యక్తి మీద ఒక అభిప్రాయం నేను పెట్టుకున్నానంటే, ఇంట్లోకి చెప్పులు వేసుకొస్తే నేను ఎట్ట తుడుచుకోవాలో అట్లానే నేను మళ్ళీ ఈ రుణాన్ని నేను మోసుకెళ్ళాలి. ఇటు పక్క చేయక తప్పదు, అటు మోసుకెళ్ళక తప్పదు. అట్లా మనం చెప్పులను కనుక బయటే విప్పి ఆ మట్టిని ఆ బయట అవసరానికే వాడుకుంటా కానీ నాకు లోపల పని లేదు అన్నట్టే ఏటితోటి కూడా మన సాంగత్యం అంతవరకు తీసుకుని మన లోపలికి మనం హాయిగా వచ్చేయాలి. అలాంటి ఇప్పుడు భయం తెస్తాడమ్మా లోపల. ఆత్మ పవర్ ఎలాంటిది అంటే గుర్తించలేం, కానీ మన లోపల మనకే అమ్మో ఒక వ్యక్తి మీద విరుద్ధమైన భావన నేను పెట్టుకుంటే దాన్ని నేను మోసుకెళ్ళాలి. ఒక పదార్థం మీద ఒక ఇష్టం పెట్టుకుంటే దాంతో నేను రుణమై వెళ్ళాలి. ఇది నాకు అక్కర్లేదు అన్న రుణమే, అవసరమా అన్న రుణమే. ఈ పని నేను చేస్తాను అన్న రుణమే, నేను చేయను అన్న రుణమే. ఎలా ఉండాలి మన జీవనంలో, మనం ఎలా ఉండాలి అంటే దీనికి ఏముందో, దీని మీద ఏ రాతి ఉంటే అది చాచపడుతుంది అనేటట్టు ఉన్నప్పుడు చేతలు బందీ అవ్వవు, వస్తువులు బందీ అవ్వవు, ఏవి బందీ అవ్వవు. ఇప్పుడు అమ్మ చేస్తున్నారు, ఆ మనవరాలకు చేశారు కాబట్టి ఈ మనవరాలకి చేస్తున్నాను అన్నారు. అప్పుడు చేసినట్టు ఖర్చుతో పోల్చుకుందామా, ఇప్పుడు చేసినట్టు వస్తువుతో పోల్చుకుందామా? అప్పుడుకది ఎంత జరగాలో అంత జరిగింది, ఇప్పుడు ఎంత జరగాలో అంత జరుగుతుంది. అది నువ్వు తీసుకున్న దాన్ని బట్టి, పోల్చుకున్న దాన్ని బట్టి అది కనపడుతుంది. ఇప్పుడు నువ్వు అసలు అక్కడ అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు, చేంచబడింది అనగానే నువ్వు ఖర్చుతో లెక్క ముడి పెడతావా, వస్తువుతో ముడి పెడతావా, పదార్థంతో ముడి పెడతావా? ఇప్పుడు అమ్మమ్మ అప్పుడు నువ్వు అట్లా చేసావు, ఇప్పుడు నాకు బాగా చేయలేదు అని పిల్ల అందని పెంచుకుంటావా? చేయాల్సిందే. జరపబడుతున్నది అనగానే ప్రాప్తాలు వస్తాయి. అక్కడ వేడుక అనేది మనసు తీసుకుంటే చిన్నదాన్ని కూడా వేడుక చేసుకుంటుంది. మనసు తీసుకోకపోతే ఆ వంక ఒకటి వచ్చిన ఆ వంకలోనే కూర్చుంటుంది, మొత్తాన్ని వదులుకుని. అక్కడ జరిగిన ఆనందం అంతా పక్కన పెట్టేసి ఏదైతే వంక దానికి గురి అయిందో అదే గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు మనం మన జీవితంలో పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, మంచిలు, చెడులు ఎన్ని చేసినా చేసిందంతా పక్కకి వెళ్ళిపోయి ఏదో వాడు దాచుకుని తెచ్చుకున్నాం, ఏదో ఒకటి వంక దాచుకుని తెచ్చుకున్నాం. ప్రతి వ్యక్తిలో నుంచి, ప్రతి సంఘటనలో నుంచి, ప్రతి వస్తువులో నుంచి తెచ్చుకుంటే నువ్వే మోయాలి. నువ్వు తెచ్చుకోకపోతే ఫ్రెష్గా ఉంటావు. అందుకని అమ్మ మన కుటుంబ సభ్యులతో నువ్వు తెచ్చుకుంటా ప్రయాణిస్తున్నావా, సంఘంతో తెచ్చుకుంటా ప్రయాణిస్తున్నావా, దేహంతో తెచ్చుకుంటా ప్రయాణిస్తున్నావా చూసుకో.
అప్పు కనుక ఉంటే నేను ఎవరికి అప్పు ఉన్నాను, ఇది తీరాలి అని ఎట్ట తీర్చుకుంటా మనకు తెలిసినంత తెలివిలో అప్పు తీరుస్తున్నామో మన ఆలోచనలో కూడా దేంతో ముడిపెట్టినా నువ్వు అప్పు తీసుకెళ్తావు అనే స్పష్టత ఇచ్చేదే ఆత్మ అంటే. నువ్వు ఆత్మ అంటే మొన్న అడిగారు అక్కడ, ఆత్మ అంటే ఏంటి నిర్ధారణ చేయండి అన్నారు. నిర్ధారణ అసలు ఎలా జరుగుతుంది? ఒకటని చూపించేది కాదు కదా. నిర్ధారణ చేయటానికి ఎలా సరిపోతాం? అన్నిటిలో ఉండి అంతటా ఉండి నిన్ను ఎప్పటికప్పుడు తన వైపుకు లాక్కునేది ఆత్మ అంటే. తన వైపుకి అంటే ఏంటి దాన్ని కూడా గుర్తుపట్టాలిగా. దానికి రెండో తలంపు పుట్టకుండా, రెండో దాంతో ఇరుక్కోకుండా, రెండో దాంతోనే సంబంధం లేకుండా చూసుకునేది ఆత్మ అంటే. ఇప్పుడు దాకా మనసు అంటే ఏంటి అంటే నేను, నాది, నా వాళ్ళు, నా పని అంట కలుపుకెళ్ళింది దాన్ని చూసాం కదా. దేహం అంటే చూసాం కదా. ఆత్మ అంటే ఏది దాన్ని కూడా చూడాలి మనం చూస్తే తప్ప మన సొంతం అవుతుంది. ఎందుకయ్యా అంటే